2 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రేపు భువనేశ్వర్లో ఉంటున్నారు, అది ఒరిస్సాలో ఉంటున్నారు. భువనేశ్వర్ అంటే ఒరిస్సా రాష్ట్రానికి పోతున్నారు. నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు, రేపు ఎల్లుండి 2 రోజులు నేను ఆంధ్రప్రదేశ్ ఒడిశాలలో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటాను. విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో పాటు భువనేశ్వర్లో జరిగే ప్రవాసీ భారతీయ దివసంలో వేడుకల్లో పాల్గొంటాను. హరిత పునరుత్పాదక ఇంధనాలు, మౌలిక సదుపాయాలు వంటి అనేక ప్రాజెక్టులతో పాటు మరెన్నో ఇతర కీలక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు విశాఖపట్నం ప్రజల మధ్య సమయం గడిపేందుకు నేను ఎదురు చూస్తున్నాను. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా తొలి హబ్ అయినటువంటి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ, తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతము శంకుస్థాపనలో పాల్గొంటానని నరేంద్ర మోడీ గారే ట్వీట్ చేశారు. ఎక్స్లో నరేంద్ర మోడీ గారే చెప్పారు. అది ఎక్కడుంది, ఇది ప్రెస్ రిలీజు. ఇది 500 గిగావాట్లకు సంబంధించినటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేటువంటిది ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటిది. ఈ ఒక్కదానికి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంటే 1,85,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. 1,85,000 కోట్ల రూపాయలు. మళ్ళీ ఇది ఇంకో రాష్ట్రానికి ఎందుకు రాలే, ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తీర ప్రాంతం, అక్కడ ఉండేటువంటి వసతులు అవసరాలు, అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతానికి అవసరం అనువైనటువంటిది కాబట్టి అక్కడికి వచ్చింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ అండర్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రాజెక్ట్ ఎంటైల్స్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అప్రాక్స్ 1,85,000 crores. 20 గిగావాట్ల పునరుత్పాదక ఎనర్జీ కెపాసిటీస్ మేకింగ్ వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అంట. ఇది దీనికి సంబంధించి బల్క్ డ్రగ్ సంబంధించింది. ప్రైమ్ మినిస్టర్ విల్ డెడికేట్ ది నేషన్ ది 19,500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇప్పటిదాకా చేసినటువంటి పనుల ప్రారంభోత్సవం. 1,85,000 కోట్లేమో ఆల్రెడీ కొత్తగా వస్తున్నటువంటివి, 19,500 కోట్లేమో ఆల్రెడీ జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటివి. వాటికి సంబంధించినటువంటి ఇవి వేస్తుంటారు. ఇవి ఏమేమి ఉన్నాయంటే ప్రగతి ప్రదాతకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రగతి ప్రదాత అని చెప్పింది మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. ఎందుకంటే ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి, అమరావతి కట్టేటప్పుడు లేకపోతే ఆంధ్రప్రదేశ్కి అనేకమైనటువంటి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ వచ్చిన తర్వాత కూడా 2018లో తన వైఫల్యాలను నరేంద్ర మోడీ మీదకి నెట్టినటువంటి గనురు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేసి మళ్ళా తనకే పేరు రావాలి, నేనే చేసిన, కేంద్ర ప్రభుత్వానికి అక్కర్లేదు, మేము ఉన్నా కూడా బీజేపీ ఇక్కడ ఎదగొద్దు, బీజేపీ చచ్చిపోవాలి, వాళ్ళు మా కాళ్ళ దగ్గరనే ఉండాలి, మేమే ఉండాలి అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జనసేన కూడా మళ్ళీ రేపు ఎదిగితే పవన్ కళ్యాణ్ ఉంటే లోకేష్ను అప్పుడే ప్రమోట్ చేసుకున్నారు. ఇందులో ఉన్నటువంటి రాజకీయం మళ్ళా లోకేష్ ఒక్కరేంటి, లోకేష్ ఉప ముఖ్యమంత్రి కాదు కదా, లోకేష్కు దీనికి సంబంధం ఏంది, ఇంతమంది మంత్రులు ఉంటే లోకేష్ మాత్రమే ఎందుకున్నాడు ఇక్కడ, ఇది కూడా అర్థం చేసుకోవాలంటే లోకేష్ తన తదుపరి రాజకీయ నాయకుడని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు. రేపు పొద్దుగాల జూనియర్ ఎన్టీఆరో ఇంకొకరో హరికృష్ణ కొడుకులో బాలకృష్ణ కొడుకులో ఇంకెవరు వచ్చినా కూడా సంబంధం లేదు, ఎన్టీ రామారావుకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, మేము ఇచ్చేటువంటి 2-3 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఎన్టీ రామారావు కుటుంబము మేము వేసేటువంటి భిక్షం మీద ఆధారపడి ఉండాలి తప్ప మీరు తెలుగుదేశం పార్టీని క్లెయిమ్ చేసుకోవద్దని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. ఇంకా నయం, ఇంకా పవన్ కళ్యాణ్ ఫోటో నరేంద్ర మోడీ గారు ఫోటో వేసారు, తప్పనిసరి పరిస్థితుల్లో వేయాల్సి వచ్చిందేమో. పూడి మడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బు 1,85,000 కోట్లు. ఏది కొత్తగా వచ్చింది అంచనా వ్యయం. విశాఖ కేంద్రం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం. రైల్వే జోన్ అన్నారు కదా, ప్రధాన కార్యాలయానికి 149 కోట్లు అంచనా వ్యయంతో శంకుస్థాపన చేస్తున్నారు. దగ్గరుండి కట్టించుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ పనులకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యే విధంగా తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా కూడా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో రాష్ట్రం నుంచి గెలిచినటువంటి ఎంపీలు, రాష్ట్రం గురించి గెలిచినటువంటి మంత్రులు కూడా దాని మీద బాధ్యత వహించాలి. రోడ్ల నిర్మాణము విస్తరణ 10 ప్రాజెక్టులు 4,593 కోట్లు శాంక్షన్ అయినాయి. 1,85,000 కోట్లు, 149 కోట్లు, 4,593 కోట్లు. కృష్ణపట్నం
పారిశ్రామిక పార్కు కృష్ణపట్నం క్రిస్ అనేది పెట్టిరు కదా 2,2139 కోట్లు 2,139 కోట్లు ఇది కృష్ణపట్నం సెజ్కి సంబంధించినటువంటిది ఇండస్ట్రియల్ కారిడారో లేకపోతే సెజ్జో దాని పేరు ఏదైతే అది 6 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి 6,028 కోట్లు 6,028 కోట్లు నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ ప్రాజెక్టు విశాఖపట్నం నక్కపల్లి దగ్గర 1,877 కోట్లతోటి బల్క్ డ్రగ్ పార్కు ఇది ఔషధ పరిశ్రమలకు సంబంధించి ఫార్మాస్యూటికల్స్ సంబంధించి కెమికల్ కంపెనీలకు సంబంధించి ఆల్రెడీ 3,000 కోట్లతోటి పూర్తయినటువంటి 234 కిలోమీటర్ల మేర 7 ప్రాజెక్టులు 3,000 కోట్లతోటి ప్రారంభమవుతున్నాయి. ఒకటి రైల్వే ప్రాజెక్టులు 2 రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి 323 కిలోమీటర్ల రైల్వే లైన్లు 5,718 కిలోమీటర్ల కోట్లతోటి వచ్చేటువంటివి ఇవి కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఇవి జాతీయ నేషనల్ హైవే 16లో భాగంగా చిలకలూరుపేట బైపాస్ 6 వరుసలు 6 లైన్ రోడ్డు నేషనల్ హైవే 216లో ఉండేటువంటివి జాతీయ రహదారికి సంబంధించి రేపల్లె ఈపూరు పాలెం సెక్షన్ 2 వరుసలు డబుల్ లేన్ బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ రోడ్డు సెక్షన్లో 4 వరుసల రహదారి 4 లైన్ రోడ్డు బత్తలపల్లి ముదిగుబ్బ బెజవాడ గుడివాడ భీమవరం నర్సాపూర్ గుడివాడ మచిలీపట్నం భీమవరం నిడదవోలు రైల్వే డబ్లింగు ఎలక్ట్రిఫికేషను విద్యుదీకరణ మొత్తం జరుగుతున్నది. దాదాపుగా 90% విద్యుదీకరణ జరిగింది. 2014 వరకు కేవలం 40% విద్యుదీకరణ మాత్రమే ఉండేది రైల్వేలో. ఇప్పుడు దాదాపుగా 90% క్రాస్ అయిపోయింది. ప్రపంచంలో నెంబర్ 2లో ఉన్నాం మనం. ఏది రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి దాంట్లో గుత్తి ధర్మవరం సంబంధించినటువంటి రైల్వే లైన్ డబ్లింగు గిద్దలూరు నుంచి దిగువ మెట్ట వరకు పూర్తయినటువంటి రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కూడా ఇవన్నీ ఎన్ని ప్రాజెక్టులు ఒకే ప్రాజెక్టుకు సంబంధించి 1,85,000 కోట్లు ఇన్ని ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మళ్ళీ ఆంధ్రాకి ఏం రాలేదు కేంద్ర ప్రభుత్వాల నుంచి ఏం రాలేదు అని ఎవరైనా అంటే ఏం చేయాలనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఒక్కసారైనా చెప్పుకోగలుగుతారా? వచ్చిన పోస్టర్ పెట్టి వదిలేసారు. 6 నెలల్లోనే ఎన్నికల హామీలను నెరవేరుస్తూ రాష్ట్రంలో చేయబడుతున్నటువంటి 2 లక్షల కోట్లు ఒకటి పోయింది 2 లక్షల కోట్లను రాసుకోవచ్చు కదా. విలువైన నూతన అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనకు విశాఖపట్నం ఇచ్చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి స్వాగతం అని ఒకటి పెట్టేసుకుని అయిపోయింది. కానీ అదే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమేమో ఇక్కడ జరుగుతున్నటువంటి దాన్ని పూర్తిగా ఇటు వీళ్ళ పేరే ప్రగతి ప్రదాతకు స్వాగతం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ మోడీ గారి పెట్టుకోవాల్సిన పరిస్థితి ప్రధానమంత్రి గారి కాబట్టి కానీ అక్కడ బీజేపీకో స్కోప్ ఉండదు. అక్కడ ఎదగడానికి అవకాశం ఉండదు. లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా ఏమి ఇచ్చారన్నారు. 2014 నుంచి 18 వరకు జరిగినటువంటి తతంగాన్ని చూసి 2018 నుంచి 19 వరకు జరిగినటువంటి తతంగం మనసులో పెట్టుకొని టీడీపీతో భాగంగా పొత్తులో ఉన్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ వ్యవహారం చేయకపోతే 2018 తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఎట్లా ఉందో అట్లా మారకముందే బీజేపీ జనసేన గట్టి పడకపోతే ప్రజల్లోకి వెళ్ళకపోతే వాళ్ళు కూడా పూర్తి స్థాయిగా వెళ్ళకపోతే లేకపోతే మేము లేకపోతే పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే ఎమ్మెల్యే గెలవకపోతుండే బీజేపీకి దిక్కు లేదు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు. కాబట్టి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా మీకున్నది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి అంశం అది. మరి ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటారా లేదా చూడాలి. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి కూడా మేము వాళ్ళు చెప్పినట్టే వింటాము, మేము చిన్నోళ్ళం మేమేం పెద్దోళ్ళమే అనుకుంటారంటే అది భారతీయ జనతా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం. కానీ చరిత్రలో జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలను మనసులో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ 2 పార్టీల ఉన్నతికి చాలా పెద్ద దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒకసారి మనసులో పెట్టుకోవాలి.